వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లు, క్లర్కుల చేతివాటం బాగా పెరిగిపోయిందని వచ్చిన ఫిర్యాదులతో అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల దాడులతో లంచగొండి సిబ్బంది మొత్తం హడలిపోయారు. ఏజెంట్లు, దళార్లతో పాటు ఆర్టీఏ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు ఏసీబీ అధికారులు. మరి ఆ దాడుల ఉదంతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్. తెలంగాణ వ్యాప్తంగా 18 రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లు, క్లర్కుల చేతివాతం బాగా పెరిగిపోయిందని చర్యలు తీసుకోవాలనొచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ దూకుడు పెంచింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో 3 ఆర్టీఏ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టింది. తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసుల్లో పనిచేస్తున్న 2 క్లర్కులు, 10 ఏజెంట్లను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తెలంగాణలో అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో పాత వాహనాలకు పర్మిట్ నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఫిట్నెస్ వంటి అవసరాల కోసం వెళ్లే వారి వద్ద ఏజెంట్లు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అవినీతి స్థాయి పెరిగిపోవడం, ఏజెంట్ల ఆగడాలు శృతిమించడంతో వాహనదారులు అవినీతి నిరోధక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదులు అధిక సంఖ్యలో రావడంతో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాలతో ఏజెంట్లు, దళారులతో పాటు ఆర్టీఏ అధికారుల గుండెలో రైళ్లు పరిగెత్తాయి.